చేసుకోవాలి. అది ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి. మీరు 4 బాడీస్ ఏవో ముందే రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. ఓకే రమేష్ గారు, ఎస్ ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం సార్, రమేష్ గారు ఒక్క నిమిషం, మంత్రి కొల్లు రవీంద్ర గారు ఫోన్, ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం, మంత్రి కొల్లు రవీంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం. సార్ కొల్లు రవీంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఎలా సాగుతున్నాయి సార్ తుఫానుకి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క విష ప్రచారం చేస్తోంది, కానీ దాదాపుగా అన్నీ పూర్తి చేశామని చెప్పేసి కూటమి చెబుతోంది. ఎలా ఉంది సార్, ఏంటి సార్? నమస్కారం అండి. అదే అంతా ఎందుకంటే ముందు నుంచి కూడా అందరిని అలర్ట్ చేయటం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కంట్రోల్ రూమ్ లోనే ఉండి అక్కడ ఆర్టీజీఎస్ లో ఉండి ఆయన ఫాలోఅప్ చేయటం, దానివల్ల ఏమైందంటే మొత్తం అధికారులు కానీ మొత్తం కింద ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండడం, చాలా వరకు మనం ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగాం. అట్లాగే ఆస్తి కూడా కొంతవరకు చేయగలిగాం. అదృష్టం ఏంటంటే తుఫాన్ కూడా మనకి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నా ఓవరాల్ గా బాగా జరిగిందండి, బాగా చేశారు. ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు కూడా చాలా సార్లు తుఫాన్లు మా చిన్నతనం నుంచి కూడా చూసాం, కానీ ఈసారి జరిగినంత ఏదైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఎప్పుడు లేదండి. చాలా బాగా పబ్లిక్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారండి దాంట్లో. అంటే ఇక్కడ విపత్తు సమయంలో సార్ అందరూ ఏకతాటి పైకి వస్తూ ఉంటారు, కానీ విష ప్రచారం జరగడం అంటే చాలా చోట్ల జరగట్లేదు, అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో మంచిగా లేవని చెప్పేసి ఒక పక్క సరైనటువంటి టెక్నాలజీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరం ఎక్కడ దాటుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి, సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రకాలైనటువంటి విమర్శలు చేస్తుంది. వాటికి ఒక చిన్న ఆన్సర్ ప్లీజ్. అసలు వాళ్ళు తెలిసిందే కదండి, వాళ్ళ గురించి మాట్లాడుతుంది తక్కువ. 5 ఏళ్ళు జనాలు ఏమైపోయారో పట్టించుకోవాలా, 5 సంవత్సరాలు అసలు ప్రజల గురించి పట్టించుకోవాలా. ఇవాళ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా మేము అన్ని కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం, భోజనాలు ఏర్పాటు చేయటం, వాళ్ళకి అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవసరం అయితే వాళ్ళందరూ కూడా సేఫ్ ప్లేసెస్ తీసుకురావడం, అనుక్షణం ఎక్కడికి వస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎంత వర్షం పడుతుందో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా ఏదో విమర్శించాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండే నాయకులు ఉండడం మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఇప్పుడు చాలా ప్రదేశాల్లో మనం చూసాం, చాలా చోట్ల ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలు చేయరండి. ఏదైనా సరే చక్కగా అందరూ కలిసి ఎలా చేద్దాం పోటీ పడి చేస్తారు, కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని ఈ రకంగా వాళ్ళు చేస్తాం అనేది చాలా చాలా బాధాకరం. అయినప్పుడు కూడా ప్రజలు మాకు వీళ్ళదేముంది గొట్టాలతో మేము పట్టించుకోం, మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజలతో ఎన్నుకోబడిన మేము ఖచ్చితంగా ఆ రకంగానే ఉంటాం. అంటే ఫైనల్గా సార్ వరద నష్టంకి సంబంధించినటువంటి వివరాలు, తుఫాన్ నష్టానికి సంబంధించిన వివరాలు ఎప్పటి లోపల రావచ్చు, వాళ్ళకి ఎప్పటి లోపల నష్టపరిహారం అందించేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి సార్? ఆల్రెడీ ఇప్పుడు మన సీఎం గారు ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. బియ్యాలు కానీ ఎక్కడైతే ఫిషర్ మ్యాన్ ఉంటారో వాళ్ళందరికీ, అలాగే వేవర్స్ కి సంబంధించి కానీ, అట్లాగే ఎక్కడైతే పునరావాస కేంద్రాలకు వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం సీఎం గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా స్టార్ట్ చేశారండి. అదే కాకుండా ఇప్పుడు ఈ పంట నష్టానికి అంచనాలు కూడా ఆల్రెడీ యాప్స్ ద్వారా అన్ని కూడా ఫీడ్ చేస్తున్నారు. అంతా కూడా ఎందుకంటే పంట అయితే కనబడదు, కానీ ఈ గాలి వల్ల చాలా వరకు మా ఏరియాలన్నీ కూడా కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా ఆ గింజంతా కూడా పాలు పోసుకునే టైంలో ఉన్నాయి. అంతా ఇక పంట వచ్చే పరిస్థితి ఉంది, అంత పాలు ఎక్కువ వస్తుంది అంటున్నారు. కాబట్టి సైంటిస్టులు వాళ్ళందరూ కూడా నిన్ననే ఫీల్డ్ లోకి వచ్చి అంతా వెరిఫై చేసి ఇవాళ నుంచి ఎన్యూమినేషన్ మొత్తం కూడా ఫీల్డ్ వైజ్ గా చేయడం కూడా జరుగుతుంది. నిన్నటి నుంచే ఆ వర్క్ లోనే ఉన్నారండి అందరు కూడా. స్పెషలిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్ లోనే ఉన్నారండి. నిజంగా వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత మంది యంత్రాంగం పని చేస్తుంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఎందుకంటే సిగ్గు చెట్టు ఇంకోటి ఉండదు. వాళ్ళకి బుద్ధి రావాలి, ప్రజలే బుద్ధి చెప్పారు, ఇంకా సిగ్గు రావట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ఒక్కసారి సార్ మన సయ్యద్ రఫీ గారికి టైం ఇవ్వలేదు, వారితో మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వస్తాం. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. చాలా లేట్ అయింది ఈసారి మీ దగ్గరికి వచ్చేసరికి. సో ఇప్పుడే మన కొల్లు రవీంద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏమంటారు ఓవరాల్గా ఈ ఇష్యూస్కి సంబంధించి? అలాగే రమేష్ గారు కూడా కొన్ని మాట్లాడారు, అంటే కనీసం అది ఎక్కడ తీరం దాటుతుందో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటి పదాన్ని కూడా వారు వాడినటువంటి పరిస్థితి. ఏమంటారు? నమస్కారం అండి మీకు, అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. కొల్లు రవీంద్ర గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మేము పని చేసుకుంటూ పోతూ ఉంటాం, వాళ్ళు అలా వాగుతూనే ఉంటారు. దాని గురించి మేము పట్టించుకోం, ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకుంటాం.
వాళ్ళు ఏదో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఏదో భావించడం తప్పితే వాళ్ళ నుండి ఏదో జరుగుద్ది, మనకేదో మేలు జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా లేరు. ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. వాళ్ళకి 5 సంవత్సరాల పరిపాలన చేతగాక వాళ్ళు చతికిల పడ్డారు. నేను అటుండి చూస్తా ఉన్నాను ఈ 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక మంద